ఎలాంటి స్వార్థం లేకుండా సమస్య మీద మాట్లాడేవాడు, పాట రాసేవాడు, పాట పాడేవాడు అరుదైపోతున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ తరంలో. మీకు కూడా అలా ఏమైనా అనిపిస్తుంది? అట్లా ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. ఏ తరంలో ఎట్లా ప్రశ్నించాల్సి వస్తే అట్లా ప్రశ్నించే కవులు ఉన్నారు సార్, లేరు అని అనుకోవద్దు. అట్లా ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అంటే కానీ ఆ ప్రశ్నించే వాళ్ళకు కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్రశ్నిస్తూనే సంపాదించుకోండి అని చెప్తున్నా. గతంలో అయితే గద్దరన్నని తెలుగు సమాజం 2 రాష్ట్రాలు గద్దరన్నను కడుపున పెట్టి సాదుకున్నాయి, ఆయనకు అన్నం పెట్టి సాదుకున్నాయి, ఆయనను సొంత బిడ్డలాగా నిర్బంధం నుంచి బయటకు వచ్చినా కూడా ఆయన కాపాడుకున్నది. ఏది మనుషులు కాపాడుకున్నారు, సమాజం కాపాడుకున్నది, రాజకీయాలు కాదు. అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ప్రశ్నిస్తే ప్రశ్నించు సమాజాన్ని, నువ్వు ప్రశ్నిస్తే ప్రభుత్వాలని, రాజకీయాలని ప్రశ్నించు. దాంతోపాటు నువ్వు కూడా నీకోసం ఒక గూడు నీడ సపరేట్ చేసుకుని ఉండాలి. గద్దరన్నలాగానే బతకాలంటే మనం బతకలేము. ఇప్పటి సమాజం అట్లా చేరదీసే పరిస్థితి లేదు, ఇప్పటి సమాజానికి అంత అవసరం కూడా లేదు. రాబోయే సమాజం ఇంకా స్పీడ్ ఉంటుంది. ఇది ఒకటే రిక్వెస్ట్. అట్లా ప్రశ్నించే నా తర్వాత వస్తున్న మా తమ్ముళ్ళకి నేను చెప్పే ఇది ఒకటే. ఉద్యమం సమయంలో ఏ యూనివర్సిటీ గేటు దాటినా సరే ఒక పాట వినిపించేది. అంటే ప్రతి ఒక్కరిలో, అంటే 100 మంది ఉంటే 10 మంది గొప్ప పాటలు రాశారా లేదా ఉద్యమానికి ఉపయోగపడే పాటలు రాశారా పక్కన పెడితే ప్రతి ఒక్కరిలోనూ ఒక భావోద్వేగం బయటకు వచ్చేది. ఇప్పుడు అది తగ్గింది అనిపిస్తుందా? అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత అదేమైనా తగ్గింది? ఏం తగ్గలేదండి. స్టూడెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్, స్టూడెంట్స్ ఎక్కడైనా ప్రపంచం మొత్తం మీద విద్యార్థులు ఊరికనే మీద పడి అరవరు, ఉట్టిగానే అని రారు. వాళ్ళకు సందర్భం క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఇది ఇక్కడ అవసరం అనుకుంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో బతుకుతున్న వాళ్ళైనా, వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకుంటూ బతుకుతున్న వాళ్ళైనా, రాయలసీమ యూనివర్సిటీలో బతుకుతున్న వాళ్ళైనా, యూనివర్సిటీలో లేని విద్యార్థులైనా, విద్యార్థి అనేవాడు ఒక సందర్భాన్ని ఖచ్చితంగా వచ్చింది సందర్భం అంటే దాన్ని చాలా బలంగా క్రియేట్ చేసి ఇచ్చిపెడతారు వాళ్ళు ఇప్పుడు దేన్ని ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు ప్రశ్నించాలో ఎంత పోరాడాలో విద్యార్థులకు తెలుసండి. విద్యార్థులు ముందుకు వస్తేనే చాలా పోరాటాలు ముందు పోయినాయి, చాలా గమ్యాలు ముద్దాడారు. సాధించిన విజయాల పేర్లు కూడా ప్రతి విజయంలో విద్యార్థులు ఉన్నారు. అవును. గద్దర్ గారి ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? గద్దరన్న ప్రభావం ఉంటుంది సార్, ప్రజల పాట రాసేటప్పుడు అన్న ప్రభావం ఉంటుంది. అంటే మీ రాతలోను పలుకుల్లోనూ అది స్పష్టంగా వినిపిస్తుంటుంది, కనిపిస్తుంటుంది. మీరు దాన్ని దాటుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ప్రభావం ఉండడం దాటుకొని రావడం ఏం లేదండి, నా ముద్ర నాదే. నేను జానపదం చైతన్య గీతం రాస్తున్నప్పుడు ఒకలాగా రాస్తాను, దానికి సరిపోయేది రాస్తాను. సినిమా రాస్తున్నప్పుడు సినిమాది ఒకలాగా రాస్తాను. ఇండిపెండెంట్ సాంగ్స్ రాస్తున్నప్పుడు నా స్వతంత్ర గీతాలు కూడా వాటికి ఒక భాషా పద్ధతితో అది రాస్తాను. యాక్చువల్లీ ఆ రోల్ ప్లే చేయడం నాకు చాలా ఇష్టం. ఆ 3 ప్లే చేస్తున్నప్పుడు 3 వేరేగా అది నాకు ఇష్టం. కానీ ఒక పాటే, ఏదైనా పాటే, దాంట్లో ఇట్లాంటి యాంగిల్స్ చేయడానికి ప్లే చేయడానికి నాకు ఇష్టం, చేస్తాను నేను.